శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం లోకములో ఎవ్వరు ఇవ్వనిది, ఈ లోకములో ఎక్కడ దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చును. యేసుని యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చును. యేసుని యొద్దనే దొరుకును. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఆశీర్వాదాలన్నీ నావే. దేవునితో సమాధానపరచబడ్డాం. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. రోమా 5:11. రక్షణ సిద్ధాంతం 3 గొప్ప పదాల మీద ఆధారపడి ఉంది. అవేవనగా సమాధానము, విమోచనము, ప్రాయశ్చిత్తం. వీటిలో ఒకదానిని మనం రోమా 5:11లో కనుగొంటాం. విమోచన అనగా వెల చెల్లించి స్వతంత్రులను చేయడం. మన పాపం కారణంగా మనం పొందుకోవలసిన నిత్య మరణం నుండి మనల్ని విడిపించుటకు తగిన విలువను క్రీస్తు శిలువలో చెల్లించాడు. విమోచన అనునది సమస్త మానవాళి పాపం వైపు మళ్లించబడింది. ప్రాయశ్చిత్తం అనగా సంతృప్తిపరచబడుట. క్రీస్తు బలియాగం దేవుని నీతిని, ఆయన న్యాయాన్ని తృప్తిపరిచింది. అందువలన ప్రాయశ్చిత్తం అనున్నది దేవుని వైపు మళ్లించబడింది. దేవుడు ప్రాయశ్చిత్తం చేశాడు. సమాధానపరచబడుట అనగా దేవుడు మనకు బదులుగా సిలువలో మరణించడం ద్వారా మానవుల పరిస్థితిని సంపూర్ణంగా మార్చివేయట. క్రీస్తు మరణించకపోయి ఉంటే మానవులు దేవుని తీర్పు నుండి ఎన్నడూ తప్పించుకొని ఉండేవారు కాదు. అయితే క్రీస్తు దేవునికి అంగీకారమైన విమోచన క్రయధనాన్ని మన పాపం నిమిత్తం చెల్లించినందువలన దేవుడు పాపానికి వ్యతిరేకంగా నిర్దేశించిన శిక్షను వెనక్కి తీసుకున్నాడు. అది కూడా తన ప్రియ కుమారునిలో విశ్వాసం కలిగి ఉన్న వారి పాప శిక్షను మాత్రమే ఆయన తొలగించాడు. ఈ ప్రశ్నను పరిగణలోకి తీసుకో. మానవాళి దేవుని ఎదుట దోషిగా ఎందుకు నిలబడుతుంది అని. చాలామంది ఈ ప్రశ్నకి ఈ విధంగా సమాధానం చెబుతారు. ఎందుకంటే మనం పాపులం కాబట్టి అని. రక్షించబడిన వారు కూడా పాపం చేయటం నుండి మినహాయింపు పొందలేదు. దీని గురించి చెబుతూ ఇది కేవలం మనం కలిగి ఉన్న పాప స్వభావం బట్టి అని కొందరు చెబుతారు. ఏది ఏమైనా మనం సువార్తను విశ్వసించిన తర్వాత దేవుడు మనలోని పాప స్వభావాన్ని తొలగించలేదు. ఈ ప్రశ్నకు సమాధానం యోహాను 3:18 ఈ విధంగా చెప్పబడింది. విశ్వసింపిన వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక. క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటకు తిరస్కరించిన వారిది తప్ప మిగిలిన వారందరి తీర్పును దేవుడు నిలిపి ఉంచాడు. మానవుని భౌతిక జీవితం యొక్క ముగింపు క్షణాల వరకు దేవుడు మనిషిలోని పాపాన్ని నిలిపి ఉంచుతున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి క్రీస్తులో విశ్వాసం ఉంచని వ్యక్తిగా ఈ జీవితాన్ని ముగిస్తే దేవుడు అతని పాపాలన్నిటికీ మరియు తనను పోలిన తనలోని పరిపూర్ణత్వాన్ని పొందుకోలేకపోవడానికి ఆ వ్యక్తినే బాధ్యునిగా చేయబోతున్నాడు. తన పాపముల నిమిత్తం క్రీస్తు సిలువలో మరణించి తిరిగి లేచాడనే శుభవార్తను విశ్వసించడానికి ఎవరైనా ఇష్టపడితే దేవుడు అతనికి వ్యతిరేకంగా ఉన్న శిక్షలన్నిటినీ వెనక్కి తీసుకొని క్రీస్తు సిలువలో చేసిన రక్షణ అనే కార్యంతో అతన్ని లేక ఆమెను ఆశీర్వదిస్తాడు. ప్రతి విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే సమస్త మానవాళికి ఈ రక్షణ గురించి ప్రకటించి మానవుడు క్రీస్తుని గురించి ఆయన పనిని గురించి తన మనసు మార్చుకున్నట్లుగా ప్రార్థించడం. క్రీస్తు మరణించినప్పుడు దేవుడు ఈ లోకాన్ని తనతో సమాధానపరుచుకున్నాడు.
మనం పౌలును మాదిరిగా తీసుకొని దేవునితో సమాధానపడండి అని ప్రజలను అర్థించే సవాలు మన ముందుంచబడింది. విశ్వసించే మనమందరము క్రీస్తు శిలువలో సరిపోయినంతగా చేసిన కార్యంలో ఆనందిస్తాం. తండ్రి, క్రీస్తు ద్వారా సమాధానపరచబడుట అనే ఆశీర్వాదాన్ని నాకు అందుబాటులో ఉంచినందుకు వందనాలు. నా కోసం చేసిన ఆ తగినంత బలియాగంలో నేను ఆనందిస్తున్నాను.